శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, నిజంగానే పుట్టుమచ్చలు ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? అంటే ఆ స్థానాలను బట్టి ఆ వ్యక్తి జీవితం నిర్ణయించబడుతుందా? మంచి ప్రశ్న వేశారండి. పుట్టుమచ్చలకు ఒక శాస్త్రం అయితే ఉంది, మనం దాన్ని తీసిపెట్టడానికి లేదు. అయితే ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక సూచన ఇవ్వడం అన్నమాట. ఒక సూచన ఇస్తుంది మీకు పుట్టుమచ్చ అనేటువంటిది. అది ఒక్కొక్క నెలలో పుట్టిన వాళ్ళని బట్టి పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ మంత్లో పుట్టారు? మీరు జూలై. ఏ తారీఖు? 24 జూలై అంటే ఖచ్చితంగా ఛాతీ మీద ఒక పుట్టుమచ్చ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూసుకోండి, కావాలంటే మీరు. ఉందా లేదా చెప్పండి, పర్లేదు. ఉందా? రైట్. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటి, అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, పుట్టుమచ్చకి మనిషి పుట్టిన నెలకి పుట్టుమచ్చకి సంబంధం ఉంటుందండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా జూన్ మాసంలో ఏమైనా పుట్టారా? జూన్లో కానీ? మెక్క జూన్లో పుట్టిందా? అది ఎట్లా చెప్పాను అంటే, మీకు ఇక్కడ ఇందాక ఒక పుట్టుమచ్చ ఉంది అన్నారు ఇక్కడ, దానివల్ల జూన్లో పుట్టించు అని చెప్పా. జూన్ కానీ లేకపోతే నవంబర్ మాసాల్లో కానీ ఆర్ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కానీ పుడతారన్నమాట. మీకు ఎవరైనా పుడితే జూన్లో పుట్టింది కదా మీ సిస్టర్. రైట్. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఒక పుట్టుమచ్చ మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి ఒక పుట్టుమచ్చ వల్ల. అయితే కేవలం పుట్టుమచ్చ వల్లే జీవితం మొత్తం అయిపోతుందని కాదు. అన్నిటికంటే మూలం మనం పూర్వజన్మలో చేసిన కర్మ. మనం పూర్వజన్మల్లో ఏ కర్మ చేశాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కర్మ తగ్గట్టుగానే ఆ యొక్క పరమాత్మ ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు, గ్రహాలనే సిస్టమ్ని క్రియేట్ చేశాడు. మనం పుట్టుమచ్చల శాస్త్రం చెప్పుకున్నా, స్వప్న శాస్త్రం చెప్పుకున్నా, లేకపోతే ఇంకోటి ఏదో ముఖ వచ్చస్సు సంబంధించిన శాస్త్రం చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా గ్రహాల సంబంధం లేకుండా ఏది ఉండదు. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ నెలలో పుట్టారనే దాన్ని బట్టి ఛాతీ చెప్పాను. మీ చేతుకున్న పుట్టుమచ్చని బట్టి మీ సిస్టర్ అయినా ఆ నెలలో పుట్టుంటారు అని చెప్పాను. అవునా? పుట్టుమచ్చలు అనేటువంటివి మనకి ఒక సంకేతాన్ని ఇచ్చేవి. స్వప్నశాస్త్రం ఎలా అయితే సంకేతమో, నిమిత్త శాస్త్రం ఎలా అయితే సంకేతమో, శకున శాస్త్రం ఎలా అయితే సంకేతమో, పుట్టుమచ్చలు ఈజ్ ఆల్సో సంకేతమే. దీనికి శాస్త్రాల్లో ఇప్పుడు తల మీద, శిరస్సు మీద ఉంది పుట్టుమచ్చ, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వాళ్ళు ఎక్కువగా. ముఖం మీద ఉంది, ముఖం మీద ఉంటే దాన్ని బట్టి ఇప్పుడు బొగ్గల మీద ఉంటే మంచిదని చెప్తారు. గడ్డం మీద ఉంటే కొంచెం లైఫ్లో స్ట్రగుల్స్ చూసి మళ్ళీ పైకి వస్తారని చెప్తారు. చెవు మీద ఉంటే వాళ్ళకి కొన్ని విషయాలు, అంటే జ్ఞానం బాగా ఉంటుందని చెప్తారు. అంటే వాళ్ళకి విద్యల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తారు. కమ్యూనికేట్ బాగా చేయగలరు అని చెప్తారు. భుజాల మీద ఉంటే కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉంటే బాగా సెన్సిటివ్ ఉంటారు. ఛాతీ మీద ఉంటే బాగా ఎమోషన్గా ఉంటారు, చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఒక మాతృ సంబంధం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు కనుక లైఫ్లో బాగా దెబ్బలు తింటే వీళ్ళంత స్ట్రాంగ్ ఎవరు ఉంటారు కూడా. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే సంతానం తొందరగా కలుగుతారు. పొత్తి కడుపు మీద పుట్టుమచ్చ ఉంటే కొంచెం రుణబాధలు ఎక్కువగా ఉండడం కానీ, రుణాల వల్ల వాళ్ళు, అంటే ఇక్కడ ఏంటంటే పుట్టుమచ్చ ఒక్కొక్కసారి వాళ్ళకి జన్మజాతకంలో బుధులు బాగున్నాయి, రుణం మూలంగా డబ్బులు వస్తాయి కూడా. ఇప్పుడు అలా ఒక్కొక్క భాగాన్ని బట్టి, ఇప్పుడు తొలల మీద ఉంది వాళ్ళకి యాన్స్టర్స్ ప్రాపర్టీ ఏదైనా కలిసి వస్తుంది, మోకాల మీద ఉంది, సో వీళ్ళకి కెరియర్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చి తర్వాత బాగా కలిసి వస్తుంది. కాళ్ళ మీద ఉన్నాయి పుట్టుమచ్చలు, బిజినెస్లో ఎదుగుతారు. అయితే ఇక్కడ ఏంటి, అది స్త్రీలకైతే ఎడం వైపు, పురుషుడికైతే కుడివైపు మంచిదని చెప్తూ ఉంటారు. పాదాల మీద ఉన్నాయి ఉదాహరణకి. పాదాల మీద ఉన్నప్పుడు ఏంటంటే ప్లేస్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఒకటి కాదు, లాట్ ఆఫ్ ప్రొడిక్షన్స్ ఉంటాయి పుట్టుమచ్చల మీద. బట్ ఇది ఎంతవరకు అంటే కొంతవరకే, అది 100% ఇంకా దానివల్లే అంత జీవితం ఉంటుందని కాదు. అదొక ఇండికేషన్, అదొక సపోర్ట్ మీ జాతకానికి ఉంటుంది. బట్ అన్నిటికంటే మూలం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఉండే గ్రహాలు. మరి వాస్తు ఏమిటి? మీ చేతిలో ఉన్నటువంటిది. జాతకం నేను చాలాసార్లు చెప్తుంటా, జాతకం చెప్పేవాళ్ళు కొంచెం వాళ్ళకి కొంత జ్ఞానం ఉన్నా పెద్ద పోయేదేం లేదు అక్కడ. ఏదో రెమెడీ చెప్తారో అది పడినలేదు. కానీ వాస్తు చాలా డేంజర్ అండి. ఎందుకంటే వాస్తు ఒక కర్మ, ఒక దాన్ని క్రియేట్ చేసేది వాస్తు, ఒక యోగాన్ని క్రియేట్ చేసేది. నువ్వు అది తప్పుగా క్రియేట్ చేసావంటే నీ జీవితం చాలా నష్టపోతావు. ఇప్పుడు ఎలా అంటే, ఒక జ్యూస్ తయారు చేయడం వేరు, దానివల్ల నష్టమేం లేదు. నువ్వు ఒక జ్యూస్ అనుకుని ఇంకో జ్యూస్ తాగేస్తావు. కానీ ఒక కెమికల్
కాంబినేషన్ క్రియేట్ చేసేటప్పుడు దానిలో ఏదైనా తప్పిదం జరిగితే ఇది ఒక గృహం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆయం కట్టి పదం బట్టి ద్వారాన్ని పెట్టి అక్కడ ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉండాలి ఏ రంగులు ఉండాలని చెప్పి కరెక్ట్గా కనుక కూర్చోబెడితే ఆ జాతకుడికి ఉండే అనేకమైన దోషాలు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అతని లైఫ్లో ఆనందం వస్తుంది. పుట్టుమచ్చ వల్ల ఒక్కోసారి ఉండరాని చోట ఏదైనా పుట్టుమచ్చ ఉన్నా మీకు మహాదశ బాగుంటే దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది, కానీ వాస్తు విషయంలో అలా కాదు. సో పుట్టుమచ్చలకి జాతకానికి వాస్తుకి ఇలా ఇంటర్లింక్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు మీకు ఇక్కడ ఉంటే మీకు సిస్టర్ నెలలో పుట్టినట్టుగా. శ్రీమాత్రే నమః.